అవర్ ఛానల్. ఫైనల్ గా ఈ రోజు నబీల్ రివెంజ్ గేమ్ చూసాం అనమాట. ఇన్ని రోజులు మనం పృథ్వీ చూసాము, ఈ రోజు నబీల్ రివెంజ్ గేమ్ చూసాం. యాక్చువల్ గా నబీల్ ఏం చేశాడంటే ఫస్ట్ నుంచి ప్లానింగ్లు ప్లాటింగ్లు, ఈ ప్లానింగ్ ప్లాటింగ్ అనడం కంటే డీల్స్ అనడం బెటర్. ఊరికే డీల్స్ పెట్టుకుంటూ ఉన్నాడు. చివరికి ఎప్పుడైతే తన టీ షర్ట్ చిరిగిపోయిందో రివెంజ్ గేమ్ స్టార్ట్ చేశాడు అనమాట. యాక్చువల్ గా లాస్ట్ లో విష్ణుకు సపోర్ట్ చేశాడు కదా నబీల్, మనం ప్రోమోలో చూసాం. కానీ అంతకు ముందు అసలు నేను విష్ణుకు సపోర్ట్ చేయను అన్నాడు. ఒకవేళ కనుక నబీల్ కనుక విష్ణుకు సపోర్ట్ చేయకపోతే విష్ణు చీఫ్ కంటెండర్ అవ్వనే అవ్వదు. ఆల్రెడీ మీకు తెలుసు కదా చీఫ్ కంటెండర్స్, నేను ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను, ఆల్రెడీ యూట్యూబ్ లో చాలా వీడియోస్ కూడా వచ్చుంటాయి. సో విష్ణు కూడా చీఫ్ కంటెండర్ అనమాట. విష్ణు చీఫ్ కంటెండర్ అయిందంటే మాత్రం మెయిన్ రీజన్ నబీలే. ప్రోమో చూస్తుంటే అదే మనకు అనిపిస్తుంది. లేదంటే ఎందుకు నేను ఎంత చెప్తున్నానంటే ఇప్పుడు లైవ్ లో ఇంకా విష్ణుది పడలేదు, మిగిలిన వాళ్ళు ఆల్రెడీ పడిపోయాయి. సో మిగిలిన వాళ్ళవి పడినప్పుడు విష్ణు ఓన్లీ పృథ్వీకి మాత్రమే సపోర్ట్ చేసింది అనమాట. మిగిలిన వాళ్ళవి ఎవరి తను సపోర్ట్ చేయడం కానీ చెప్పడం కానీ అది చేయలేదు, ఇది చేయలేదు. శుభ్రంగా తన లోకంలో తను ఉంది. సో అందుకని నబీల్ అంటాడు, నేను అస్సలు ఒకటి నబీల్ రివెంజ్ గేమ్ ఆడాడు, రెండు యష్మి గేమ్ కి ఫిదా అయ్యి యష్మికి సపోర్ట్ చేయాలని అనుకున్నాడు అనమాట. ఓ రేంజ్ లో ఆడింది. మేబీ ఈ ఎపిసోడ్ యష్మికి ప్లస్ అవ్వచ్చు, ఓ రేంజ్ లో ఆడింది. రెండు ప్రేరణ ఈ రోజు ఎపిసోడ్ నెగిటివ్ అవ్వకుండా పాజిటివ్ చేసుకుంది. ఎలా చేసుకుందంటే ఫస్ట్ యష్మి ఏం చేసింది, ప్రేరణకి పీకేసింది. ప్రేరణకి పీకేయగానే ప్రేరణకి ఇంకా యష్మి మీద కోపం స్టార్ట్ అయింది. సో వెంటనే అవినాష్ దగ్గరికి వెళ్ళి సెకండ్ రౌండ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్క్ గందరగోళంగా ఉంది, సెకండ్ రౌండ్ ప్రేరణ ఆడకూడదు అనమాట. సో అవినాష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి యష్మి చించేయండి, నేనుంటే నేను చించేస్తాను, కానీ నేను ఇప్పుడు నేను లేను కాబట్టి ఆడలేను కాబట్టి చించేయండి అంది. అలా చాలాసేపు అదే మైండ్ సెట్ తో ఉందనమాట, యష్మి చించేయాలి అని. సో అది మనకి లైవ్ చూస్తున్నప్పుడు అలా ఏంటి అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తుంది, తిన ఆల్రెడీ మెగా చీఫ్ అయింది కాబట్టి మేబీ తను చింపేసిందేమో, రివర్స్ లో మరీ అంత కంటిన్యూగా యష్మి మీదే టార్గెట్ చేసి తనదే చించేయాలి అని అనుకోవడం ఎందుకు, తను లాస్ట్ వీక్ మెగా చీఫ్ లో అంత కష్టపడి నీకు సపోర్ట్ చేసింది కదా. సో ఈ థాటే ఉంది చూసినంతసేపు. కాకపోతే లాస్ట్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ అందరూ యష్మి గేమ్ కి ఫిదా అయిన వాళ్లే, యష్మికి సపోర్ట్ చేయాలి అని అనుకున్న వాళ్లే. సో ఈవెన్ నబీల్ నేనైతే యష్మికి సపోర్ట్ చేస్తున్నా, నేను తన గేమ్ కి ఫిదా అయ్యాను, అసలు చాలా బాగా ఆడుతుంది అని అన్నాడు. సో ఇలాంటి టైంలో తను అమ్మో అందరూ బాగా ఆడుతున్నారు, సో నేను అనవసరంగా ఎందుకులే అని అనుకుందో ఏమో రివర్స్ అయ్యి సపోర్ట్ చేయింది. అలా సపోర్ట్ చేయకపోతే మాత్రం ఈ రోజు కూడా వన్ మోర్ నెగిటివ్ ఎపిసోడ్ పడేది అనమాట. ప్రేరణకి సపోర్ట్ చేసి మంచి పని చేసింది. సో అది సపోర్ట్ చేయకపోతే మళ్ళీ వన్ మోర్ నెగిటివ్ ఎపిసోడ్. దట్టు చెప్తానే ఉంది, యష్మిని చించేయండి, నన్ను ఆడనివ్వట్లేదు, నేను ఆడడానికి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్క్ చాలా చెత్తగా ఉంది. ఎలా అని చెప్పినా ఫస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిసడ్వాంటేజ్ ఎక్కువ అనమాట. ఫస్ట్ ప్రేరణ టీ షర్ట్ పడిందా, ప్రేరణకి ఎక్కువ డిసడ్వాంటేజ్. మళ్ళీ తర్వాత నెక్స్ట్ గౌతమ్ది పడిందా, గౌతమ్ది కొంచెం తక్కువ, తనకి కూడా డిసడ్వాంటేజ్. ఇలా పృథ్వీ అవుట్ అయ్యే వరకు కూడా అంతకు ముందు వచ్చిన వీళ్ళిద్దరికి డిసడ్వాంటేజ్. ఎందుకు అంటే టాస్క్ ఎలా ప్లాన్ చేశాడు, ఒక్కొక్క రౌండ్ లో ఒక రూల్ పెట్టుకుంటూ వచ్చాడు. అబ్బా ఒక రౌండ్ ఏమో ఫస్ట్ ప్రేరణ అవుట్ అయిపోయిందా, ప్రేరణది యష్మియే పీకేసింది, అండ్ మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారులే కానీ యష్మి చాలా మంది ఏంటంటే అమ్మాయిల దగ్గరికి కొంచెం వెళ్ళడానికి వెనక తగ్గడం అలాంటివి చేశారులే. సో దట్టు ఫైట్స్ మనకి ఎపిసోడ్ లో చూపించలేదు, లైవ్ లో చూపించలేదు, చాలా తక్కువ చూపించాడు. సో ప్రేరణది లాగేసిన తర్వాత ఏం చేశాడు, ప్రేరణ సంచాలక్ చేసి నువ్వు ఆడకూడదు, జస్ట్ సంచాలక్ చేసుకోవాలని అన్నారు. సెకండ్ రౌండ్ వచ్చేటప్పటికి ఏమైంది, సెకండ్ రౌండ్ లో గౌతమ్ అవుట్ అయిపోయాడు. గౌతమ్ని అవుట్ చేశారు, చించేశారు. ఆ టైంలో తేజ ఏం చేస్తాడంటే టీ షర్ట్ పట్టుకుంటాడు. ఇక్కడ తేజ తెలివైనోడు, తేజని ఎంతవరకు నమ్మాలన్నది కూడా చెప్పలేం. టీ షర్ట్ పట్టుకుంటాడు తేజ, ఇలా పట్టుకుని ఈ లోపు మీ పక్క నుంచి గౌతమ్ టీ షర్ట్ కరెక్ట్ గా తేజ దగ్గర పడుతుంది అనమాట. పట్టుకుని కిందకి పట్టుకుంటాడు. తను సపోర్ట్ చేశాడా లేదా చించాలనుకున్నాడా అది మనకి ఎపిసోడ్ చూస్తే గానీ అర్థం కాదనమాట. ఎందుకంటే ఇక్కడ తేజ డిప్లొమాటిక్ గా కరెక్ట్ అని ఆన్సర్ ఇవ్వట్లేదు. అంటే తను నేను సపోర్ట్ చేస్తున్నాను అని గౌతమ్కి అర్థమయ్యేటట్లు చెప్తున్నాడు. కానీ ఏం జరిగింది నాకు తెలియదు. ఎందుకంటే యష్మి అంటది, నువ్వు నిజంగా గౌతమ్ని సపోర్ట్ చేసేవాడు అయితే టీ షర్ట్ అలా మూటలా పట్టుకోవాలి, కానీ అది నువ్వు ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే నువ్వు సపోర్ట్ ఎలా అవుతుంది, నువ్వు ఓపెన్ చేయడానికి ట్రై చేసావు అంటే అక్కడ మిగిలిన వాళ్ళు చింపేస్తారు కదా, అది మూటలా ఉంటేనే కదా చింపలేరు, నువ్వెందుకు ఆ స్టిక్కర్ పీకాలనుకుంటున్నావు అని విష్ణు అడుగుతుంది. విష్ణు కాదు యష్మి అడుగుతుంది. చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే ఇక్కడ తేజ డిప్లొమాటిక్ గా నేను సపోర్ట్ చేస్తున్నాను అంటలేదు, చేయట్లేదు అని అంటలేదు అనమాట. సో అదొక డిస్కషన్ జరిగింది అవసరం, అది ఎపిసోడ్ చూస్తే కానీ తెలియదు తేజ అంటే గౌతమ్ది టీ షర్ట్ కాపాడాలనుకున్నాడా లేదా చించాలనుకున్నాడా అని. సో గౌతమ్ టీ షర్ట్ చిరిగిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏం రూల్ పెట్టాడంటే
ఈ రౌండ్ కూడా ప్రేరణ సంచాలకే. కానీ గౌతమ్ అండ్ ప్రేరణ ప్రొటెక్ట్ చేయొచ్చు కానీ చించకూడదని పెట్టాడు అనమాట థర్డ్ రౌండ్. సో ఇలా ప్రొటెక్ట్ చేయొచ్చు అంటే ఎందుకు వెళ్తారు వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి వెళ్ళి ఏమో చింపేస్తాను. సో నెక్స్ట్ రౌండ్ దగ్గరికి వచ్చేవాడికి పృథ్వీది పడింది. పృథ్వీది పడితే గౌతమ్ ఎందుకు ప్రొటెక్ట్ చేస్తాడు, చెయ్యడు కదా. సో అక్కడ క్లియర్ గా పృథ్వీకి నబీల్ డీల్స్ బాబు, ఈ హౌస్ లో డీల్స్ ఎక్కువైపోయాయి. నబీల్ వాళ్ళతో ఆ డీల్, వీళ్ళతో ఈ డీలు, ముఖ్యంగా అవినాష్. ఈ అవినాష్ తో డీల్ అయితే ఒక సర్కిల్లా తిరుగుతూనే ఉంది. ప్రేరణ ఈ రోజు అంటది ఇదే మాట, అవినాష్ నువ్వు మళ్ళీ నబీల్కి మాట ఇచ్చావు, ఇందులో నేను నిన్ను ముట్టుకోను, నీ చెంపను అని. ఇది ఇలా వెళ్ళిపోతూ ఉంటది కదా సర్కిల్ లాగా, ఇంకా దీనికి స్టాప్ ఉండదు. నువ్వు తనకు సపోర్ట్ తన నీకు సపోర్ట్ ఇలాగే వెళ్ళిపోద్ది కదా అని అంటది. నిజంగానే ఒక సర్కిల్ లాగా వెళ్తానే ఉంది. మళ్ళీ అవినాష్ మాట ఇచ్చాడు నబీల్కి, నేను నబీల్ జోలికి వెళ్ళనని, నాకు ఎవిక్షన్ షీల్డ్ సపోర్ట్ చేశాడు కదా అని వెళ్ళిపోతుంది ఇలాగా ఒక సర్కిల్ లాగా. సో ఇక్కడ నబీల్ ఏమో అవినాష్ పీకేశాడు, మనం ప్రోమోలో చూసాం కదా, అది కూడా హ్యాపీగా పీకేశారు. ఎందుకంటే ఆల్రెడీ 2 times అయ్యాడు కదా. సో హౌస్ అంతా కలిసి అవినాష్ పడితే హ్యాపీగా పీకేశారు. అవినాష్ కూడా తన గేమ్ ఇంకా ఆడుకోవాలి, ప్రతిసారి దానికి హెల్ప్ దీనికి హెల్ప్, ఇలా రౌండ్ తిరుగుతూనే ఉంది. తనకి హెల్ప్ చేశాడు, తనకి హెల్ప్ చేశాడు, అయిపోయింది. ఇంకా అది అవ్వట్లేదు, ఆ సర్కిల్ తిరుగుతూనే ఉంటుంది. సో ఇది వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం, లేకపోతే ఎక్కడో పాయింట్స్ మిస్ అయిపోతాను. సో ఫస్ట్ ప్రేరణది నబీల్ పట్టుకున్నాడు పీకడానికి, పృథ్వీ యష్మి వీళ్ళు ముగ్గురు పట్టుకున్నారు. సో ఫస్ట్ కొంచెమే తిరుగుతుంది, ఆ తర్వాత ప్రేరణ దాచుకోవడానికి ట్రై చేస్తే యష్మి లాగి మరీ పీకేస్తుంది. యష్మి ఏవైతే ఈ ఫీడ్బ్యాక్లు వచ్చాయో ఈ ఫీడ్బ్యాక్ల గురించి నిఖిల్ అండ్ యష్మి వీళ్ళిద్దరూ బాగా కన్ఫ్యూజన్ లో ఉన్నారనమాట. మనం ఈ పృథ్వీ అయితే లైట్, పృథ్వీ అసలు పట్టించుకోవట్లేదు, తన గేమ్ ఎప్పటిలాగే ఉన్నాడు, ఆడుకుంటున్నాడు. ఈ నిఖిల్ అండ్ యష్మి వీళ్ళిద్దరూ మాత్రం ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మనం ఏం చేస్తే ఏం తప్పో ఏది రైట్ అర్థం అవ్వట్లేదు వాళ్ళకి. బట్ పృథ్వీ విషయంలో మాత్రం నిఖిల్ క్లియర్ గా ఉన్నాడు, తనకి నేను అసలు ఇప్పటి వరకు ఒకసారి కూడా హెల్ప్ చేయలేదు, నేను చేయాలి అని అనుకున్నాడు. సో ఈ రౌండ్ థర్డ్ రౌండ్ పృథ్వీ పడుతుంది. పడినప్పుడు క్లియర్ గా నబీల్ కూడా నేను లాస్ట్ టైం తనకి హెల్ప్ చేయలేకపోయినా నబీల్ హెల్ప్ చేస్తాడు. అలాగే నిఖిల్ మట్టుకు నేను ఇప్పటివరకు తనకి ఏమీ హెల్ప్ చేయలేదని నిఖిల్ కూడా హెల్ప్ చేస్తాడు అనమాట. సో ఇక్కడ ఈ రౌండ్ లో యష్మి ఒకటి అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. తను ఫస్ట్ చెప్తుంది నేను ఇండివిజువల్ గా ఆడతాను, ఎవరితోనూ ఆడను, అలాగే నేను సపోర్ట్ కూడా ఎవరిని అడగనంటది. తను ఎవరిని సపోర్ట్ అడగదు, అలాగే ఇండివిజువల్ గా ఆడుకుంటది అనమాట. అందరినీ చాలా ఒక ఫైర్ లో ఆడింది ఆ అమ్మాయి గేమ్ మాత్రం. ఆడుకుంటాను అన్నది. ఆ రౌండ్ లో కూడా పృథ్వీ దగ్గరికి వెళ్ళి లాగడానికి ట్రై చేస్తుంటే విష్ణు వచ్చేసి అసలు పృథ్వీ విషయంలో మాత్రం ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది విష్ణుకి. ఓ రేంజ్ లో ఆ చేతులు పట్టుకుని పీకేసి లైవ్ చూస్తుంటే కొంచెం విష్ణు మరీ ఎక్కువ ఫిజికల్ అయినట్టే ఆయన అనిపించింది. మనకి మేబీ ఎపిసోడ్ లో ఇంకా ఎక్కువ అనిపిస్తుందేమో విష్ణు ఇంకా ఎక్కువ ఫిజికల్ అయినప్పుడు. సారీ అంటుంది. బట్ మధ్యలో నవ్వింది అనమాట విష్ణు. నవ్వి మళ్ళీ ఆ తర్వాత పక్కన కూర్చున్నప్పుడు యష్మి దగ్గర మా ఓ రేంజ్ సపోర్ట్ చేసింది విష్ణు పృథ్వీకి. ఆ తర్వాత ఎవరి జోలికి కనీసం సపోర్ట్ చేయలేదు, పోనీ సపోర్ట్ చేయడం మాట పక్కన పెట్టి కనీసం పీకడానికి కూడా ట్రై చేయలేదు. అలాంటి వాళ్ళు కంటెంట్ రావడానికి కూడా డిజర్వ్ కాదు కదా. ఆ అమ్మాయి కనీసం వేరే వాళ్ళకి పీకడానికి ట్రై చేసినా తను అరే చాలా కష్టపడింది, ఇప్పుడు యష్మి ఉంది పీకడానికి ట్రై చేస్తుంది. సో ఆ అమ్మాయి ఆ కష్టాన్ని చూసి ఫిదా అయిపోయి నబీల్ అంటాడు నేను యష్మికి సపోర్ట్ చేస్తానంటాడు. ఎట్ ది సేమ్ టైం అంటాడు నేను విష్ణుకి మాత్రం అసలు సపోర్ట్ చేయను, తను శుభ్రంగా గోల్డ్ గిల్లుకుంటూ కూర్చుంది, ఓన్లీ పృథ్వీకే హెల్ప్ చేసింది అని కూడా అంటాడు అనమాట. అలాంటి వ్యక్తి ఎప్పుడైతే తనది పీకేశారో అప్పుడు రివెంజ్ గేమ్ ఆడి విష్ణుకి సపోర్ట్ చేశాడు, లేదంటే సపోర్ట్ చేయడు, జస్ట్ రివెంజ్ గేమ్ లో సపోర్ట్ చేశాడు. సో ఇక్కడ యష్మి అండ్ విష్ణు గొడవ అవుతుంది అనమాట. ఈ గొడవ కూడా మనకి లైట్ గానే చూపించాడు, మేబీ ఎపిసోడ్ లో ఎక్కువ చూపిస్తాడేమో. సో ఇక్కడ ఈ అమ్మాయి అంటది నాకు ఫన్ అనిపించింది ఆ గేమ్ అంటుంది. ఆ పిల్లని లాగి పీకేసి యష్మిని ఫన్ అనిపించడం ఏంటి? దానికి ఆ అమ్మాయి తిరిగేస్తుంది నీకు ఫన్ అనిపించిందా, నాకు కాలుకి దెబ్బ తగిలింది అని చెప్పేసి అనమాట. సో ఆ తర్వాత అది కొంచెం కంటిన్యూ అవుతుంది, మనం ఎపిసోడ్ లో చూసాక క్లియర్ గా మాట్లాడుకుందాము. సో ఇది నెక్స్ట్ వచ్చేసి గౌతమ్ టైంలో రోహిణి ఒక్కతే హెల్ప్ చేసింది, కానీ తేజాది హెల్పా లేదా పీకాలనుకున్నాడా అన్నది ఎపిసోడ్లో చూసి మాట్లాడుకుంది. ఇక్కడ తను చాలా డిప్లొమాటిక్ గా ఉన్నాడు, యష్మి మాత్రం నువ్వు చెప్పాలనే చేసావని చెప్పేసి అంటుంది అనమాట. ఇక్కడ తను అప్పుడు తను అవ్వలేదు. సో తేజ ఏంటంటే నెక్స్ట్ రౌండ్ లో గౌతమ్ హెల్ప్ చేయాలి కదా అన్నట్టు ఏమైనా డిప్లొమాటిక్ గా ఉన్నాడా లేదంటే నిజంగా హెల్ప్ చేశాడా అన్నది మనకి ఎపిసోడ్ చూస్తే గానీ అర్థం కాదు. పడ్డం అయితే తన దగ్గరే పడ్డది, ఇలా పట్టుకున్నాడు. అప్పుడు అరుస్తాడు ఏమని, ఉండు నేను దీన్ని తీయాలి కదా అని అరుస్తాడు అనమాట. అందరం మీద పడుతుంటే చూద్దాం, కొన్ని సీన్స్ చూస్తేనేమో తను సపోర్ట్ చేయాలనుకున్నాడని అనిపించింది. యష్మి మాటలను బట్టి చూస్తుంటే చింపాలనుకున్నాడని అనిపించింది. సో
ఆ రౌండ్లో మాత్రం రోహిణి ఒకటి హెల్ప్ చేస్తుంది. రోహిణి హెల్ప్ చేస్తే టాస్క్ అయిపోయింది. అయిపోయిన తర్వాత విష్ణు వచ్చంటది రోహిణి దగ్గర, నువ్వు ఎందుకు హెల్ప్ చేసావు, నువ్వు గౌతమ్ కదే, గౌతమ్కి ఎందుకు హెల్ప్ చేసావు, సపోర్ట్ చేసావు అంటుంది. నువ్వెందుకు పృథ్వీకి చేసావమ్మా, అది వాళ్ళ ఇష్టము, వాళ్ళ గేమ్ నీకెందుకు, నీ గేమ్ నువ్వు వాడుకో, నీకు అసలు గేమే లేదు, పృథ్వీయే గేము. ఆ పృథ్వీకి తప్ప ఇంకెవరికి సపోర్టు చేయలేదు, పీకడం లేదు, ఏం లేదు, ఆవిడ ఎందుకు, ఆ రోహిణి తనకేం తను ఆడుకుంటే నువ్వెందుకు సపోర్ట్ చేసావు అని అడుగుతుంది. ఇంకెందుకంట అది వెళ్ళి అడుగుతుంది. అది అయింది. నెక్స్ట్ వచ్చేసి గౌతమ్ది నబీల్ ఫుల్గా చింపేశాడు. నెక్స్ట్ పృథ్వీది ఈజీగానే వచ్చేసినట్టు. ఓన్లీ యష్మి ఒకతే అటాక్ చేసింది, మిగిలిన వాళ్ళు ఆల్మోస్ట్ చాలా మంది వెనక్కి ఉండిపోయారు. కొంత యష్మి ఒకతే పీకడానికి ట్రై చేసింది, ఎందుకంటే నబీల్ అండ్ నిఖిల్ వాళ్ళిద్దరూ ఏమో ఈ రౌండ్లో గౌతమ్ పీకడానికి లేదు, లేదంటే గౌతమ్ ఏమైనా ట్రై చేసేవాడు పృథ్వీది చంపడానికి. ఈ రౌండ్లో చింపే ఆప్షన్ లేదు, ఒక్కొక్క రౌండ్లో ఒక ఆప్షన్ పెట్టాడు అనమాట. ఈ రౌండ్లో చింపే ఆప్షన్ లేదు, చింపలేదు, ఓన్లీ ప్రొటెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. సో మళ్ళీ అనుకుని ఉంటాడు బిగ్ బాస్, ఈ రౌండ్ ఇలాగా చింపే ఆప్షన్ లేకపోవడం వల్లే కదా గౌతమ్ వెళ్ళలేదు, ఎందుకంటే నబీల్ అని నిఖిల్ సపోర్ట్ చేస్తున్నారు, ఇంకెవరు వెళ్తారు, అవినాష్ వెనక్కుంటాడు, తేజ వెనక్కుంటాడు. తేజ వెనక్కి కాదు, పృథ్వీతో చెప్పారంట తేజ అండ్ రోహిణి, మేము నీవి పీకము, నువ్వు మావి పీక్క అని చెప్పేసి పృథ్వీతో చెప్పారంట. సో మేమిద్దరం కూడా అవ్వలేదు కదా, నువ్వు అవ్వలేదు అన్నట్టు అనమాట. మేము నీ జోలికి రాము, నువ్వు మా జోలికి రావు అన్నట్టు పృథ్వీ ఓకే అన్నాడంట. సో ఆ రకంగా వాళ్ళిద్దరు వెళ్ళలేదు. ఒకవేళ ఆ రౌండ్లో పీకే ఛాన్స్ ఉండుంటే ఎవరు గౌతమ్ వెళ్ళి ఉండేవాడు. అలాగే ప్రేరణకు కూడా, సంచాలకు కూడా పీకే ఆప్షన్ ఉండుంటే సంచాలకు కూడా వెళ్ళి ఉండేది అనమాట. సో ఆ రౌండ్లో ఆప్షన్ లేకపోవడం వల్ల జస్ట్ గౌతమ్ అలా నిలబడి ఉండాల్సి వచ్చింది. సో ఆ రౌండ్లో అలా అయింది. సో అప్పుడు అనుకుని ఉంటాడు బిగ్ బాస్, అరే అనవసరంగా ఎరుగులు పెట్టినట్టున్నా, పీకే ఆప్షన్ కానీ ఇస్తే కానీ కంటెంట్ రాదు అనుకున్నట్టున్నాడు. అప్పుడు మళ్ళీ ఆ తర్వాత రౌండ్ మళ్ళీ మార్చి అప్పుడు మళ్ళీ మీరు కూడా పీకొచ్చమ్మా అన్నాడు. ఇక్కడ వరకు కూడా బాగుంది. అయినా కూడా డిసడ్వాంటేజే. ఎలా డిసడ్వాంటేజ్ చెప్పనా, ఎవరికి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి డిసడ్వాంటేజ్, లాస్ట్ వచ్చిన వాళ్ళకి ఏమో అడ్వాంటేజ్. ఇది కూడా ఎలా అంటే, ఇప్పుడు పృథ్వీ కంటెంటర్ అయిపోయాడా, ఇంక పృథ్వీ ఆడడానికి లేదంటారు, మళ్ళీ ఇంకొకళ్ళు వస్తారు తేజ, వాళ్ళు ఆడడానికి లేదంటారు. సో వాళ్ళ తర్వాత ఏవైతే రౌండ్స్ జరిగాయో వాళ్ళకి నష్టం కదా, ఎందుకంటే ఫస్ట్ రౌండ్లో పృథ్వీ ఉన్నాడు అంటే ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ని ఎదిరించి వాళ్ళు కాపాడుకోవాలి. సెకండ్ రౌండ్ కూడా పృథ్వీ ఉన్నాడు, వాళ్ళని ఎదిరించి వీళ్ళు కాపాడుకోవాలి. దట్టు ఎక్కువ మంది, ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్కరు తగ్గిపోతూ వస్తున్నారు కదా. సో ఇలా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి బాగా ఎక్కువ డిసడ్వాంటేజ్. ఇలా అనిపించింది, టాస్క్ సరిగ్గా ప్లాన్ చేయలేదు, టాస్క్ కొంచెం డిఫరెంట్గా ఉంది కానీ సరిగ్గా ప్లాన్ చేయలేదని అనిపించింది నాకు. సో ఇది సో మళ్ళీ ఆ తర్వాత కూడా మళ్ళీ ప్రేరణ అంటది, నేను యష్మిది యష్మి చింపేస్తాను అని అంటది అనమాట. చింపే ఛాన్స్ ఇచ్చిన తర్వాత నేను యష్మి చింపుతాను, మీరు చింపుకుంటే చింపుకోండి లేకపోతే లేదు అని అంటది అవినాష్తో. సో ఆ తర్వాత ఫైనల్గా అందరూ యష్మికి ఫార్గా ఉన్నారనమాట. అంటే ఆ అమ్మాయి బాగా ఆడుతుంది, సర్లే చాలా కష్టపడుతుంది, చింపొద్దు అన్నట్టు. కానీ నిఖిల్ ఏమో చింపడానికే వెళ్తాడు. అది తను నిజంగా మనస్ఫూర్తిగా చింపాలనుకుంటున్నాడా లేదా బయట నుంచి వచ్చిన ఫీడ్ వల్ల ఏదైతే ఇన్పుట్స్ వచ్చాయో దాని వల్ల తెలియదు, కానీ చింపాలనే అనుకున్నాడు అనమాట. చింపాలని అనుకున్నాడు, క్లియర్గా యష్మి చింపాలని అనుకున్నాడు. ఒకటి గ్రూప్ గేమ్ అంటున్నారు అన్న రీజను, రెండు వీళ్ళిద్దరి విషయంలో ఏవైతే ఇష్యూస్ అనవసరంగా వచ్చాయో, అనవసరమైన ఇష్యూస్ అయ్యి, సో దానివల్ల అయి ఉండొచ్చు. బట్ ఒకటి మాత్రం బాగా అనిపించింది ఏంటంటే, వీళ్ళిద్దరూ ఒకరికొకరు హౌస్ ముందు కూర్చుని సారీ చెప్పుకున్నారు, లైవ్లో అయ్యింది. సో నేను అన్సీన్ పొద్దున చేయలేదు, బద్దకించి చేయలేదు, ఈ రోజు నుంచి మాత్రం బద్దకించడం చేస్తా. సో అయితే వీళ్ళిద్దరూ సారీలు చెప్పుకుంటారనమాట. నిఖిల్ సారీ కూడా చెప్పక్కర్లేదు, అంత పెద్ద తప్పు ఏమో పిల్లోడు చేయలేదు, సర్లే చెప్పడమే బెటర్లే. ఎందుకంటే కొన్ని విషయాలు కిసులు పెట్టుకోవడము, కిచెన్లోకి వెళ్ళి ఆ పనులు కూడా ఉన్నాయి కదా నిఖిల్ చేసి, నీవు ఓకే సారీ చెప్పేస్తేనే అయిపోద్ది, మంచిదేలే సారీ చెప్పాడు. యష్మి స్టాండ్ తీసుకుంటుంది అనమాట. నిఖిల్ నా విషయంలోనే కాదు ఏ అమ్మాయి విషయంలోనే ఇలా చేయలేదని. సో ఈ స్టాండ్ ఏదో అక్కడ సీత ఎదురుగా తీసుకుని ఉంటే మాత్రం యష్మికి ఓ రేంజ్ ప్లస్ అయి ఉండదు, ఓ రేంజ్. మళ్ళీ ఆ రోజు ఈ సీత ఎదురుగానే గనక నిఖిల్కి సపోర్ట్ చేసి ఉండుంటే, నిఖిల్ నన్ను వాడుకోలేదు సీత ప్లీజ్ అలా అనకు అని ఒక్క మాట కనుక నిఖిల్కి సపోర్ట్ చేస్తూ అక్కడ మాట్లాడి ఉండుంటే ఈరోజు అసలు ఈ వారం ఎలిమినేషన్లోకే వచ్చేది కదా అమ్మాయి. ఆ రేంజ్ సపోర్ట్ దొరికేది ఆ అమ్మాయికి, అక్కడ మిస్టేక్ చేసింది. సో ఇక్కడ తర్వాత ఒక రోజు అయిన తర్వాత వీళ్ళిద్దరూ ఒకరికొకరు సారీలు చెప్పుకున్నారు, అది అయిపోయింది. ఆ తర్వాత తేజాది ఒక ఫన్ టాస్క్ జరిగింది చూడాలి, నేను అది లైవ్లో చూసాను ఆల్రెడీ.
ఎన్నిసార్లు దూకించారో ఆ స్విమ్మింగ్ పూల్లో యష్మి కిస్ పెడతాదని. కళ్ళు మూసుకోమంటారు, ఓ పక్క నుంచి వచ్చి గౌతమ్ పెడతాడు, ఇంకో పక్క నుంచి నిఖిల్ వచ్చి పెడతాడు, మీసాలు గుచ్చుకున్నాయంటాడు. తనకు తెలుసు కానీ ఏదో ఫన్ క్రియేట్ చేయాలని చేశాడు. ఆ ఫన్ క్రియేట్ చేయడం బాగుంది, ఆ చిన్నపిల్లలాగా పరిగెట్టడం తెలిసే చేస్తున్నాడు. తనకు అంతా తెలియదండి. ఫన్ క్రియేట్ చేయాలి, కామెడీ చేయాలని తన ఇన్నర్ మైండ్ లో ఉండుంటది. అది బయటకు బాగా వచ్చింది, బాగా ఫన్నీగా వచ్చింది. అందుకే ప్రోమోలో కూడా వచ్చింది అనమాట. నాకు తెలిసి వీకెండ్ ఆ వీడియో అడుగుతాడు తేజ, సార్ నాకు వీడియో వేయండి సార్, వీళ్ళన్నీ అబద్ధాలు చెప్తున్నారని. ఖచ్చితంగా వీడియో కూడా వేస్తారు. ఫన్ కంటెంట్ బాగా వచ్చింది. తను తెలిసే చేశాడు, తెలియకుండా ఏం చేయలేదు. ఫన్ క్రియేట్ చేయాలనుకుని తన ఇన్నర్ మైండ్ లో ఫిక్స్ అయి చేసుంటాడు. తెలియనట్టు యాక్ట్ చేస్తూ చేశాడు. చాలా ఫన్ క్రియేట్ అయింది, బాగుంది. అది ఫుల్ నవ్వుకున్నాం అది వచ్చినప్పుడు. సో అది యష్మి కూడా భలే ఎంజాయ్ చేస్తుంది, వెనకాల ఎగురుతూ యష్మి భలే క్యూట్గా ఎంజాయ్ చేస్తుంది అనమాట. సో ఇదయింది. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ రోహిణి దగ్గరికి వెళ్ళి, నేను నీ జోలికి రాను, నీకు వస్తే సపోర్ట్ చేస్తా, మన ఇద్దరిది టీషర్ట్ కనుక ఒకేసారి రాకపోతే నేను సపోర్ట్ చేస్తా. ఎందుకు చెప్పాడు తెలుసా? నేను ఆల్రెడీ మీకు చెప్పాను, సాక్స్ టాస్క్ అదే మోటలు వేసారు కదా బోన్లో కూర్చోబెట్టి, అప్పుడు రోహిణికి రోహిణి ఫీల్ అయింది, అప్పుడు చెప్పాడు అన్నారు కదా. అందుకే ఇప్పుడు తినే రోహిణి ఏమి అడగదు, తినే రోహిణిని పక్కకి తీసుకెళ్ళి నేను నీకు సపోర్ట్ చేస్తా అని చెప్తాడనమాట. బాగా చెప్పాడు, మాట గుర్తుపెట్టుకుని ఇప్పుడు ఆ మాట మీద నిలబడ్డాడని అనిపించింది నిఖిల్ విషయంలో. సో అదైంది. నెక్స్ట్ తేజాది మాత్రం ఫుల్ హౌస్ సపోర్ట్ చేశారు అబ్బా, ఫుల్ హౌస్. ఇక్కడ కూడా ఓన్లీ నబీలు యష్మి వీళ్ళిద్దరు అనుకుంటా సపోర్ట్ చేయలేంది, మిగిలిన వాళ్ళందరూ సపోర్ట్ చేశారు బాగానే. నెక్స్ట్ అప్పుడు అంటాడు, ఎవరు ఒకవైపు నుంచి ప్రేరణ సపోర్ట్ చేసింది, ఇంకోవైపు నుంచి అవినాష్ సపోర్ట్ చేశాడు, ఇంకోవైపు నుంచి నిఖిల్ సపోర్ట్ చేశాడు, గౌతమ్ ఏమో నబీల్ని పట్టుకున్నాడు. సో యష్మిని కూడా ఎవరో పట్టుకున్నారు. మొత్తం మీద విష్ణు గాని ఎక్కడా కనపడదు, ఓన్లీ పృథ్వీ గేమ్ లోనే కనపడింది. ఇంకా తర్వాత ఎక్కడుందో ఆ అమ్మాయి మూల కూర్చుంది. అదే నబీల్కి నచ్చక నేను విష్ణుతో చింపేస్తాను అన్నాడు. కానీ లాస్ట్ లో రివెంజ్ గేమ్ ఆడాడు. నేను అదే అనుకుంటున్నా, విష్ణు ఏమో ఎవరికి నచ్చట్లేదు, దట్టు ఇలాంటి వంకర మాటలన్నీ మాట్లాడుతుంది కదా, కొంచెం సుపీరియారిటీ కాంప్లెక్స్ తో వంకర మాటలు అంతా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తుంది, ఒక్కో వంకర మాట మాట్లాడుతుంది. సో అలా మాట్లాడుతున్నందుకైనా వాళ్ళు చింపేస్తారనే నేను అనుకున్నా. సో చింపేస్తారు, అసలు ఈ అమ్మాయి ఎలా చీఫ్ కంటెంటర్ అయింది అని అనుకున్నా. తీరా చూస్తే రీజన్ ఇదనమాట, మన నబీల్ బాబు రివెంజ్ గేమ్ ఆడాడు. సో అది. నెక్స్ట్ వచ్చేసి అవినాష్ది మాత్రం హ్యాపీగా పీకేశారు. అవినాష్ కూడా ఫుల్గా నవ్వుకుని నెత్తి మీద వేసుకుని తిరిగాడు, ఎందుకంటే 2 times అయ్యాడు కదా, ఇంకా ఛాన్స్ ఇవ్వరు. సో అది. నెక్స్ట్ వచ్చేసి ఇంకంతే. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి ఓటింగ్ గురించి మాట్లాడుకుందాము. ఓటింగ్ మాత్రం ఏదైతే వెబ్సైట్స్ లో పోలింగ్ అవుతుందో అవి చాలా చాలా పోలింగ్స్ రాంగ్. ఎందుకంటే ఏ యూట్యూబ్ పోల్ చూసినా గానీ ఎక్కడ చూసినా నిఖిలే టాప్ లో ఉన్నాడు. ఏ పోల్ చూసినా ఇప్పుడు నామినేషన్స్ లో ఎవరు నిఖిల్, నబీల్, ప్రేరణ, పృథ్వీ, యష్మి కదా, వరుస కూడా ఇలాగే ఉంది పోలింగ్. నిఖిల్ తర్వాత నబీల్ తర్వాత ప్రేరణ తర్వాత పృథ్వీ తర్వాత యష్మి. ఇది మన ఏ యూట్యూబ్ లో చూసినా కనపడిన పోలింగ్స్. కానీ వెబ్సైట్ లో చూస్తుంటే కొన్నిట్లో నబీల్ టాప్ లో కనిపిస్తున్నాడు, కొన్నిట్లో ప్రేరణ టాప్ లో కనిపిస్తుంది, నిఖిల్కి ఏమో తక్కువ ఓట్లు పడుతున్నట్టు కనిపిస్తుంది. ఇదంతా అబద్ధం, లేదు, క్వశ్చనే లేదు, నిఖిలే టాప్ లో ఉంటాడు. ప్రస్తుతానికి అయితే నిఖిలే టాప్ లో ఉంటాడు. దట్టు ఈ వారం వచ్చిన సింపతి అంతా ఇంత కాదు, ఓట్లు ఇంకా పెరుగుతాయి ఖచ్చితంగా, అంతేగాని తగ్గవు. ఓట్లు ఇంకా పెరుగుతాయి, తగ్గవు. ఇంకొకటి, తన మీద ఉన్న నెగిటివ్ సింపతిలో కొంచెం కొట్టుకుపోయింది, కొంచెం నెగిటివిటీ కొట్టుకుపోయింది నిఖిల్ది. సో అది ఆ రకంగా అన్ని రకాలుగా నిఖిల్కి ప్లస్ అయింది కానీ నెగిటివ్ అవ్వలేదు. కాబట్టి నిఖిల్ ఓటింగ్ ఎందుకు తగ్గుతుంది రీజన్ లేకుండా. దట్టు నబీల్ అసలు చాలా వారాల నుంచి నామినేషన్స్ లోకే రాలేదు కదా. అలా చాలా వారాల నుంచి నామినేషన్స్ లోకి రాకపోయినా ఒకటేంటంటే తనకి ఇన్స్టాగ్రామ్ లో 800K ఫాలోవర్స్ ఉన్నారు, వీళ్ళకి మాత్రం 200K ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే నబీల్కి ఏదో అందరూ కూడా చాలా యాక్టివ్ ఫాలోవర్స్ ఉన్నారు. సో ఆ రకంగా మేబీ తనకు అఫీషియల్ లో ఓట్లు పడే ఛాన్స్ ఉంది, కానీ నిఖిల్ని దాటి పడతాయని అయితే అనుకోవట్లేదు నేను. ఎందుకంటే యూట్యూబ్ లో ఎంత పెద్ద పోల్స్ పెడుతున్నా కానీ పెద్ద పోల్స్ లో కూడా 500K ఓట్స్ ఉన్న పోల్స్ లో కూడా నిఖిల్ టాప్ లో కనిపిస్తున్నాడు. నబీల్ 2nd ప్లేస్ కనిపిస్తున్నాడు, 3rd ప్రేరణ, 4th పృథ్వీ,
ఫిఫ్త్ యష్మి అంటే డేంజర్ జోన్ లో యష్మి కనపడుతుంది అనమాట. యష్మి పైన పృథ్వీ కూడా, వీళ్ళిద్దరూ డేంజర్ జోన్ లో కనపడుతున్నారు ప్రస్తుతానికి అయితే ఓటింగ్ పోల్స్. సో వెబ్సైట్స్ ఓటింగ్ పోల్స్ అయితే ఫేక్ అనే అనిపిస్తుంది నాకు ఈసారి, ఎందుకంటే అన్నిట్లో డిఫరెంట్ ఉన్నాయి. సో మనం యూట్యూబ్ పోల్స్ తీసుకోవడం బెటర్, అక్కడ కొంచెం ఇలాంటి మ్యానిపులేషన్స్ తక్కువ జరిగే అవకాశం ఉంది కాబట్టి. సో ప్రస్తుతానికి అయితే ఇది టాప్ లో నిఖిల్, సెకండ్ నబిల్, థర్డ్ ప్రేరణ ఉంది, ఫోర్త్ పృథ్వీ, ఫిఫ్త్ యష్మి. పృథ్వీ అండ్ యష్మి వీళ్ళిద్దరు డేంజర్ జోన్ లో ఉన్నట్టు అనమాట. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ విష్ణుది అయ్యి ఉంటది నేను వీడియో చేస్తున్నప్పుడు, అది ప్లస్ మిగిలింది ఇప్పటి నుంచి ఏం జరిగింది ఎపిసోడ్ వరకు, అలాగే ఎపిసోడ్ అన్ని కలిసి మళ్ళీ రివ్యూలో మాట్లాడుకుందాం. మీకు ఎలా అనిపించింది లైవ్ మెగా చీఫ్ టాస్క్? ఈ టాస్క్ ఎంత క్రూషియల్ టైంలో ఈ టాస్క్ కాకుండా కొంచెం డిఫరెంట్ టాస్క్ ఇవ్వాల్సి ఉంది అని నాకు అనిపించింది, ఎందుకంటే కొంతమంది కంటెస్టెంట్స్కి అన్యాయం జరిగిందని నాకు అనిపించింది. మీ ఒపీనియన్ ఏంటంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి.